నాకు ఇంతకు ముందు చాలా మలబద్ధకం ఉండేది. అయ్యగారు మలాకి గ్రంథం చదివి ప్రార్థన చేశారు. ఆ రోజుతో నా బాధ అంతా తీరిపోయింది. నాకు ఇంతకు ముందు చాలా మలబద్ధకం ఉండేది. అయ్యగారు మలాకి గ్రంథం చదివి ప్రార్థన చేశారు. ఆ రోజుతో నా బాధ అంతా తీరిపోయింది. దేవునికి మహిమ కలుగు కాక. నా గర్భసంచి లేదు, దేవుడు నాకు కొత్త గర్భసంచి పెట్టడం జరిగింది. ఒక మగబిడ్డ నా కడుపులో ఉన్నప్పుడు ఆ గర్భసంచితో పాటుగా పిల్లగాడు చచ్చిపోయింది. కడుపులో చనిపోతే వాంతో పాటుగా గర్భసంచి కూడా తీసేసిరు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక శవానికి కొన్ని రోజులు నా కడుపులో అట్టనే పెట్టింది. కాబట్టి అది చాలా మొత్తానికి ఆ గర్భసంచి అంత ముక్కలు ముక్కలు అయినందుకు డాక్టర్ అంతా తీసేయడం జరిగింది. దేవుడు నాకు కొత్త గర్భసంచి ఇవ్వడం జరిగింది. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఓకే సెకండ్ అండి. అన్న ప్రేయర్ చేస్తున్నాడు. ప్రేయర్ చేస్తుంటే బాడీ అంతా మొత్తం చెమటలు పట్టేసి షివరింగ్ వచ్చేసి ఒక స్నేక్ దానికదే బైట్ చేసుకొని డెలివరెన్స్ వచ్చింది నాకు. ఏమిటండి మీరు మాట్లాడేది? టంగ్ స్ప్రేర్ లో పాల్గొంటుంటూనే నీ ఒంట్లో నుంచి అయితే స్పిరిట్ బయటకు వచ్చింది, ఒక సర్పెంట్ బయటకు వచ్చి దాన్ని అదే పొడుచుకొని దాన్ని అదే కరుచుకొని చనిపోయినట్టు నువ్వు చూసావు? చూసాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? రాత్రి ఈయన ప్రాణం పోయి 6 గంటలయిందంట. అయ్యయ్యో సానుభూతి వద్దురా. కానీ ఈయన ఆత్మ వేరే లోకంలోకి వెళ్ళి ఏంటి నేను చచ్చిపోయాను, మరణం నా పాదాల కిందకు ఉండాలి కదా అని ఎప్పుడైతే అన్నాడో మళ్ళా ఆత్మ శరీరంలోకి వచ్చి జీవించాడంట. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? మరణం నా పాదాల కిందకు ఉండాలి కదా అని ఎప్పుడైతే అన్నాడో మళ్ళా ఆత్మ శరీరంలోకి వచ్చి జీవించాడంట. ఏది నోటుకొస్తే అది మాట్లాడక నటు తిరగండి, చేతులు పైకి ఎత్తండి అలాగా. హల్లెలూయా. ఊరు ఎంతమంది గొర్రెలు ఉన్నారో మన రాష్ట్రంలో అనుకున్నాను. ఎంతమంది గొర్రెలు ఉన్నారా? ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఈ లెక్కన మీ అందరి గిన్నెలు నిండి పొర్లుతాయన్నమాట. హల్లెలూయా. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. 11:30 గంటల టైంలో నేనేం చేశాను, పడుకుని ఉన్నప్పుడు నా ఆత్మ చేసిన ఒక దోత వచ్చి నా ఆత్మ తీసుకెళ్ళిపోతుంది. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. వెళ్ళిపోతున్నా, పరలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను అంటున్నా, ఏమంటున్నాను, అయ్యా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నా అయ్యా, నన్ను విడిచిపెట్టయ్యా. అప్పుడు ఏమైంది? 4:45 లోపల దేవాయు నా ముక్కులోకి వెళ్ళిపోతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎప్పుడైతే ముక్కులోకి వెళ్ళిపోతుందో అప్పుడు నాకేం చేస్తుంది, శ్వాస వచ్చి రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నా ఫ్రెండ్ ఒక ఆమెను కలవడానికి వచ్చిన బాపట్ల. అబ్బా ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? వస్తున్నప్పుడు టికెట్ దొరకలే. నేను అన్న, అయ్యా నేను మీటింగ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, కాబట్టి నాకు మెట్ల కాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు, నేను కూర్చుంటాను కానీ బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? ఏసునామలా ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోవును కాక. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా అని అనుకుంటూ నిలబడ్డా. ఏమైంది తెలుసా? ఒక ఆయన, ఏమైనా బస్ వచ్చి ఛాన్స్ చెప్పయింది, ఎందుకు నువ్వు రాలేదని ఈయన ఆయనకు ఫోన్ చేసిండు. 5వ సీట్ నెంబర్ ఆయన. మరి తర్వాత ఏమైంది? చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా, ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిండు ఆయన. ఏమంటే నేనేమన్నా తెలుసా? ఆ క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసి. దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి, ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికప్పుడు ఒకవేళ నేను బుక్ చేసుకుంటే నాకు వెనక సీట్ ఇస్తారు. ఇకేం లేదు, బస్సు ఎత్తేసినప్పుడల్లా ఇట్లా ఎగిరి తునకాలి. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చెప్పేద్దాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఏసిన వల్ల నాకు సీట్ దొరుకును కాక, టికెట్ క్యాన్సిల్ కావును కాక. ఏం తెలుసా? ముందల సీట్ దొరికింది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మనకు అప్పు ఉంటదండి, తీర్చేస్తాం. మళ్ళీ ఏం చేయవలసి వస్తుంది? అప్పు చేయవలసి, మళ్ళీ అదే తీర్చేస్తాం, మళ్ళీ అప్పు ఈ అప్పుని అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. అవును క్లియర్ గా ఉందిగా.
చేస్తే, కానీ దేవుడు అన్నాడు కదా, ఇక్కడి నుంచి నేను నీకు ముందుగా వెళ్ళి పర్మనెంట్ గా అప్పే లేకుండా తీర్చేస్తాను, అప్పే లేకుండా తుడిచేస్తాను, అనారోగ్యమే రాకుండా స్వస్థపరిచేస్తాను. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అందరి చూడండి, చెప్పు. ఈ అమ్మాయి పేరు ఒక బంగారం షాప్ పేరు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అవునా? అవును. అవును. అవునా? అబ్బా. అరే కమాలారా బా షేకెదియాలారా బా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బట్టతలు ఉంటది, ఆయన పేరేంటి? ఆహా, కాదు కాదు కాదు, అది కాదు. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? కాదు కాదు, ఈ అమ్మాయి పేరు కా అనే అక్షరంతో వస్తుంది. అంత గొప్ప పేరు ఏం పేరు? అవునా? అవును. కళ్యాణి. ఏం చేద్దామంటావు మరి? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా! అని. అవును. అవునా? అవును. అవునా? అవును. నీ బాధటి బామ్మది. యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. గర్భఫలం లేక బాధపడుతున్నావు నువ్వు. అవునయ్యా. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా బిగరగా. ఏంటి మమ్మీ ఎవడీడు? గర్భఫలం లేక బాధపడుతున్నావు నువ్వు. అవునా? అవును. యేసే ఒక మాట చెప్పమన్నాడు. చక్కని కుమారుడు నీకు పుట్టబోతున్నాడట. ఆమేన్. అయ్య బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. ఏం చేస్తావు? ఎక్కడ తీసుకెళ్తావు? ఎప్పుడు? ఎల్లుండి అంటే రేపే. ఎప్పుడు వచ్చావు నువ్వు ఈ అమ్మాయిలోకి? నువ్వు తీసుకెళ్తానంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నిన్ను తొక్కి చంపేస్తే ఇక్కడ తీసేరా, తీసేయి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? ఓ నీ అబ్బా ఆపరే. 10 సంవత్సరాల నుంచి మందాలవాటు ఉన్నాడు. మందలవాటు ఉంది. ఓకే. ఎలా మానకాలని ట్రై చేస్తున్నా కూడా కాలే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. డబ్బులు లేకపోయినా కూడా ఎవరొకరు ఇచ్చే వాళ్ళు ఉన్నారు తాగడానికి. ఇప్పుడు ఎట్లా పిలుస్తాడు బా, నేను మళ్ళీ తాగడానికి అలవాటు పడతానేమో, ఇప్పటికి ఇక్కడ రాలేదేమో అనుకుంటాను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు మీరు వాటర్ ఎత్తగానే అని చెప్పి ప్రార్థన చేసుకోండి. తెల్లటి వెళ్తురు ఇందులోకి నీటి బుడగలు వచ్చినట్టు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. తెల్లటి వెళ్తురు ఇందులోకి నీటి బుడగలు వచ్చినట్టు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇప్పుడు ఎలా ఉంది? మీకు మందు మీద నుంచి మనసు పోయిందా? అది తాగాలనిపించట్లేదు. అవునా? నిజమా? ఆయనకు దైవ శక్తి వాటర్ లోకి వచ్చింది. మాకు నమ్మకం లేదు, ఏమనుకో. తాకింది, ఇప్పుడు మందు తాగాలనిపించట్లేదు. అయ్య బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. హెయిర్ వైట్ హెయిర్ అయిపోయిందా? 60% ఆఫ్ ద హెయిర్ అయిపోయింది. అయ్యో సానుభూతి వద్దురా. 60% అంటే నీకు విటమిన్స్ వేసుకోవడం వల్ల టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల రియాక్షన్ వచ్చేసి 60% 60% జుట్టు తెల్లగా అయిపోయింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఓకే. అయితే తర్వాత నేను ప్రేయర్ ఆయిల్ తీసుకొని, వైట్ హెయిర్ ఉంది కదన్న, ఇది నల్లగా అవుతే చాలా గ్రేట్. అసలు యాక్చువల్గా నాకు తెలిసి టెక్నాలజీ ఏది లేదు.
వైట్ హెయిర్ నల్లగా చేయడం, ఇది దేవుడికే సాధ్యం అని చెప్పి రోజుకి ఒక చుక్క వేసుకుంటా ఉన్నాను. నా తల్లే ఒక 3-4 మంత్స్ నుంచి. అప్పుడు అందరూ అడిగేవాళ్ళు ఏంటి నీ జుట్టు అంతా తెల్లగా ఉంది అని. ఇప్పుడు బ్రెయిరోల్ వేసుకున్నాక నల్లగా అయిపోయింది కదా, అందరూ అడుగుతున్నారు. పేరెంట్స్ నల్లగైపోయిందా? అయిపోయిందన్న. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చాలా మంది దేవుడికి కమిట్మెంట్స్ ఇస్తారు, ఇది ఇస్తాం అది ఇస్తాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చాలా మంది దశమాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నా నోరు మూసుకుని దశమాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు ఉన్నది దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో. మంచి మంచి కట్టుబాట్లు సార్. ప్రవ్వా నా పని అయిపోతే నేను ఇంత ఇస్తా ప్రవ్వా, ఇది చేస్తా ప్రవ్వా అని చాలా మంది కమిట్మెంట్స్ ఇస్తారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇచ్చిన తర్వాత డబ్బులు చేతిలో పడతాయి. డబ్బులు చేతిలో పడగానే అబ్బో ఈ ఖర్చులు ఉన్నాయే, ఏం చేద్దామంటావు మరి? ఆ ఖర్చులు ఉన్నాయే, అది ఉందే ఇది ఉందే అని వస్తుంది. పోతారా రే, అట్లాంటి పనులు చేయబాకండి, నిజంగా పోతారు. అంటే డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాడా? ఎందుకంటే దేవుడికి మాట ఇచ్చారు, మనుషులకి మాట ఇవ్వాల. దేవుడికి మాట ఇచ్చి అది తప్పారా మీ తిప్పలు మీరు తెచ్చుకున్నట్టే. వెనకాల మీరు సపోజ్ 10,000 ఇస్తానని కమిట్ అయ్యారు అనుకో, ఇంటూ 4 40,000 ఎగిరిపోతాయి. ఇన్ జీసస్ నేమ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అయ్యో 40,000 పోయింది నెత్తిని కొట్టేసుకుని ఆడవలసి వస్తారు. కాబట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు అయిపోయి ఆ విషయం మాకు తెలుసులే. ముందు ఎందుకు కమిట్మెంట్ ఇచ్చారు, ఎందుకు తప్పుతున్నారు? అడ్డమైన వేషాలు అయిపోకండి. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ నిలబెట్టుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఆయన చేసుకున్నారు కదా, ఇచ్చి చూడండి ఇంకా ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తారు మీకే తెలుసు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. నా డౌట్, ఈవిడ గతంలో బ్యాంకు రికవరీ ఏజెంట్ గా పనిచేసిందేమో. ఎట్లా వసూలు చేస్తుందో అండి. రే కడతావా ఏంట్రా నాటకాలు ఎత్తనేంది, కట్టు. దేవుడికి లెక్క చెప్పాలి మామూలుగా. ఏంటండి అసలు ఇది వ్యాపారమా మతమా? అంటే అది ఇప్పుడు ఆడేదో కష్టంలో ఉండి ఓ 10,000 రూపాయలు ఈ పని అయిపోతే ఓ 10,000 దేవుడికి ఇద్దాం. దేవుడు తేరా చూస్తే మళ్ళీ ఇంకో పక్క పిల్లలకో కుటుంబానికి అది అవసరం వచ్చింది. మరి ఈసారికి ఇవ్వలేకపోతున్నానే మాట ఇచ్చాను కానీ పరిస్థితి అనుకూలంగా లేదని చెప్పి ఇవ్వకపోతే దేవుడు పగబడతాడు వాడి మీద. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వీడు నాకు అంత ఇస్తా అన్నాడు, వీడు నాకు ఎంత ఇస్తా అన్నాడు, వీడు ఇవ్వలేదు, వీడి సంగతి చూడాలి. అరే పేతురు వీడి సంగతి చూడరని చెప్పి పంపిస్తాడు అనమాట. అసలు దేవుడు అనే పేరుని ఎంత చండాలంగా చేయాలో, ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అరే నువ్వు నా 10,000 బాకీ ఉన్నావు, 10,000 ఇవ్వలేదు, నీ సంగతి చూస్తానని చెప్పి లెక్క రాసుకుంటాడు. వాళ్ళ దేవుడు పైన పరలోకంలో ఈ పరలోకంలో కూర్చుని ఆయన చేసే పనులు ఇయ్యా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏం చేద్దామంటావు మరి? దూతలు తాకుతున్నారు, పడిపోనియండమ్మా, పడిపోని కింద పని కాకపోతే తీసుకో. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. తీసుకో. కరెంట్ లాగా షాక్ అవుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా, నీకు దండం పెడతానురా. In the name of Jesus. తీసుకో. In the name of Jesus. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. In the name of Jesus. Take anointing. In the name of Jesus. కరెంట్ లాగా షాక్ అవుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? కరెంట్ లాగా షాక్ అవుతుంది. In the name of Jesus. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. బ్లెడ్ చేస్తున్నాను.
నీ మహిమతో నింపుతున్నాను. ఇదేం బతకండి ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. నింపబడు నింపబడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఉరిషమానమ. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.